జయలలిత, శశికళ అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్నేహమా? బంధుత్వమా? లేక ఇంకేదైనానా? ఈ ప్రశ్న ఎదురైతే చాలా సమాధానాలు వస్తాయి. మన్నార్గుడి సాక్షిగా శశికళ ఎన్ని కుట్రలు చేసినా జయ ఎందుకు శశికళను బయటకు నెట్టేయలేకపోయింది? ఒక దశలో జయలలితపై శశికళ విష ప్రయోగం చేసిందని జయ నియమించుకున్న సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా తెలిసినా మళ్లీ శశికళను జయలలిత ఎందుకు పిలిపించుకుంది? ఈ ప్రశ్నలకు రెండు బలమైన కారణాలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా అన్నాడీఎంకే పార్టీలో అప్పుడప్పుడే తన ప్రాబల్యం పెంచుకుంటున్న జయలలిత తన పార్టీ మీటింగ్స్ని రికార్డ్ చేయించుకోవడానికి ఒక వీడియోగ్రాఫర్ అవసరం వచ్చింది. ఆ సమయంలో అప్పటి ఐఏఎస్ అధికారిని చంద్రలేఖ ద్వారా శశికళను జయలలిత తన పార్టీల్లో వీడియో రికార్డింగ్ కోసం నియమించుకుంది. అప్పటినుంచి మొదలైన వారి ప్రయాణం చాలా అందంగా సాగింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఓదారుస్తూ ఎక్కడికి వెళ్లినా తోడుగా ఉండడంతో జయకు శశికళ నెచ్చెలిగా మారిపోయింది. ఇద్దరూ ఒకే రంగు దుస్తులు వేసుకునేవారు, ఒకే రకం చెప్పులు వాడేవారు. అమ్మ ఎక్కడికి వెళ్లినా నెచ్చెలి పక్కన ఉండాల్సిందే. అది పార్టీ కార్యక్రమమైనా, పర్సనల్ మీటింగ్ అయినా. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నమ్మ లేనిదే జయమ్మ ఎప్పుడూ ఎక్కడికి వెళ్లేవారు కాదట. దీంతో వీరి సాన్నిహిత్యంపై 90ల్లో చాలా ఊహాగానాలు, గుసగుసలు వినిపించాయి. జయలలిత, శశికళ మధ్య అక్రమ సంబంధం ఉందని డీఎంకే వాళ్లు ఆరోపణలు చేశారు. అంతేకాదు, జయలలిత తన పర్సనల్ డాక్టర్కు రాసిన ఓ లెటర్లో నేను శశికళ లెస్బియన్స్ అని ఒప్పుకున్నట్టు ఉందని ప్రచారం చేసి ఆ లెటర్ని పబ్లిక్ ఫోరంలో పెట్టారట. ఈ విధంగా జయలలిత ఇమేజ్ని దెబ్బతీస్తూ డీఎంకే చెలరేగిపోతున్న సమయంలో జయ తన పలుకుబడితో డీఎంకే వాళ్లు చెప్పిందంతా అబద్ధమని, అసలు జయలలిత తనకు ఎటువంటి లేఖ రాయలేదని తన పర్సనల్ డాక్టర్ నోటితోనే చెప్పించిందట. 1980 నుంచి పాలు తేనెలా కలిసున్న జయ, శశికళ బంధం కాలక్రమేణా విషపూరితమైంది. జయలలిత అనుచరులు, సన్నిహితులు శశికళ చేసిన అరాచకాలను జయమ్మకు చెప్పడంతో 2012లో వారిద్దరి మధ్య స్నేహం చెడింది. శశికళను జయలలిత పోయస్ గార్డెన్ నుంచి బయటకు నెట్టేసింది. అమ్మ నుండి నెచ్చెలి విడిపోయిన 3 నెలలు పోయస్ గార్డెన్లో ప్రశాంతత కరువైంది. ఆర్థిక లావాదేవీల చిక్కుముడులు జయలలిత చుట్టూ ఆవరించాయి. జయలలిత గుట్టు మొత్తం తెలిసిన శశికళ వాటన్నిటినీ భర్త నటరాజన్తో ఒక్కొక్కటిగా కదిలించి జయపై ఒత్తిడి పెరిగేలా చేసింది. అలా చేయడంతో మళ్లీ పోయస్ గార్డెన్లో పాగా వేయొచ్చనే ఎత్తుగడ వేసింది శశికళ. ఈ వ్యూహంతో జయలలిత చుట్టూ ఉన్న గొడవలను రెచ్చగొట్టి ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసింది చిన్నమ్మ. శశికళ అనుకున్నట్టే తన పన్నాగం ఫలించింది. జయలలిత తన రాజకీయ జీవితానికి ఎక్కడ భంగం వాటిల్లుతుందో అని భయపడి శశికళను క్షమించి వెనక్కు పిలిపించుకుందట. ఒకవేళ శశికళను పిలిపించకపోతే శశికళ భర్త నటరాజ్తో కలిసి తన గుట్టు మొత్తం బయట పెడుతుందేమో అని భయపడిన జయలలిత అందుకే శశికళ క్షమాపణ లేఖ పంపగానే క్షమించి మళ్లీ పోయస్ గార్డెన్లో నెచ్చెలికి చోటిచ్చింది అమ్మ. ఇవి జయలలిత, శశికళ చెలిమికి చాటున ఉన్న నిగ్గుతేలని నిజాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.